హలో అండి, ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు తొందరగా అయిపోయే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 1.5 పావు ఆయిల్ పోసుకుంటున్నానండి. దీంట్లోకి 4 ఎగ్స్ పగలగొట్టి తీసుకుంటున్నాను. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మంచిగా పొడి పొడిగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లగా కలుపుకోవాలండి. ఇవి 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కారం వేస్తున్నానండి. కారం వేసుకొని అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వేడివేడిగా అన్నం వండానండి. అప్పుడే వేసేసుకోవాలి. అన్నం వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఇలాగా అన్నం మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడివేడిగా. ఇప్పుడు ఇలా మొత్తం కూడా కలిపేసుకొని దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలిపేసుకుంటే ఈజీ అండ్ టేస్టీగా వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని. ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంత మనీ వేస్ట్ చేసే కన్నా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి. మళ్ళీ బయట ఫుడ్ అంత హెల్దీ కూడా కాదు కాబట్టి ఇలా చేసుకొని తినండి. ఓకే అండి, ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.